ఇక్కడంతా 2020 యుగం నడుస్తోంది. వన్ డే మ్యాచ్లే అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెస్ట్ మ్యాచ్ తరహా ఆడతామంటే నేటి తరం రాజకీయాల్లో ఎలా కుదురుతుంది చెప్పండి? అందులోనూ వచ్చేసారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యం నిజం కావాలంటే నిప్పు లాంటి ఈ నిజాన్ని ఇప్పటికే తెలుసుకోకపోతే ఎలా అంటున్నారా పార్టీ నాయకులు? ఫార్మాట్ మార్చండి, మన పద్ధతిలో ముందుకెళ్ళండి అంటూ సొంత నాయకత్వానికి చురకలంటిస్తున్నారట. అసలు రాజకీయాల్లో ఈ క్రికెట్ గోల్ ఏంటి అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి. తెలంగాణ బీజేపీలో కొత్త రచ్చ. నాయకత్వ తీరును ప్రశ్నిస్తోన్న నేతలు. మహాధర్నా వేదికగా వేడి పెంచేశారా? ఫార్మాట్ మార్చాలంటున్న నాయకులు. తెలంగాణలో 2028 నాటికి పూర్తి స్థాయిలో బలపడాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది కాషాయ దళం. అధికారం పీఠంపై కూర్చోవాలనే కసితో ఉన్నారు కార్యకర్తలు. కేంద్రంలో అధికారం చలాయిస్తున్న పార్టీ కాబట్టి రాష్ట్రంలో అందుకు తగ్గట్లే ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తోంది బీజేపీ. అందులో భాగంగానే పార్టీలో అంతర్గత ఎన్నికల్ని కూడా పూర్తి చేసుకుని కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావుకు పగ్గాలప్పగించారు. తాను డమ్మీని కాదని, అలా అన్న వారికి డాడీనంటూ పగ్గాలందుకున్న మొదట్లోనే అటు ప్రత్యర్థులకు ఇటు సొంత పార్టీ నేతలకు ఒక క్లారిటీ ఇచ్చిన రామచంద్రరావు అంతే దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పార్టీలో నాయకులు మాత్రం ఇంకా తీరు మార్చుకోలేదని తెలుస్తోంది. తమదైన స్టైల్లో రాష్ట్ర నాయకత్వంపై సెటార్లు వేస్తున్న తీరు అదే నిజమనిపిస్తోంది. లేటెస్ట్ గా తెలంగాణ బీజేపీని క్రికెట్ పరిభాష కుదిపేస్తోంది. టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు, ఆపై 2020 మ్యాచ్లు అంటూ నేతలు కొందరు బహిరంగంగా చేస్తున్న కామెంట్స్ రచ్చరేపుతున్నాయి. ప్రత్యర్థులపై బీజేపీ పోరాటం సరిగ్గా లేదంటూ ఎవరో బయటోళ్లన్నారంటే పోరీలే రాజకీయ విమర్శ అనుకోవచ్చు. కానీ రాష్ట్ర నాయకత్వం పనితీరుపై సొంత పార్టీ నేతలే సెటార్లు వేయడం మాత్రం భారతీయ జనతా పార్టీకి కాస్త భారంగానే ఉందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కోడ్ చేస్తూ ఇటీవలే ఇందిరా పార్క్లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా మహాధర్నా నిర్వహించింది. ఎన్నికల హామీలు ఏమయ్యాయంటూ గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే అదే వేదిక మీద నుంచి సొంత పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు బీజేపీకి కొంత మైనస్ గా మారినట్లు కాషాయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కారణాలేవైనా, పరిస్థితులేవైనా ఈ ధర్నా కార్యక్రమానికి చాలా మంది కీలక నేతలు రాలేదు. అదే పెద్ద విషయం అనుకుంటే హాజరైన వారు సొంత నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు, విసుర్లతో విరుచుకుపడ్డం మరో దుమారానికి కారణమైంది. ఎప్పుడు ఏదో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా నిల్చే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రాష్ట్ర నాయకత్వాన్నుద్దేశించి చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. తన ప్రసంగానికి క్రికెట్ లాంగ్వేజ్ ని జోడించి మరింత ఘాటుగా మాట్లాడిన రాకేష్ రెడ్డి రచ్చకు కారణమయ్యారు. బీజేపీ T20 ఫార్మాట్ లో ప్రభుత్వంపై పోరాటం చేయాలని, ఇంకా టెస్ట్ మ్యాచ్ మాదిరిగానే నాయకత్వం పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు రాకేష్ రెడ్డి. ఆయన ఉద్దేశం ప్రకారం 2020 అంటే వేగం, దూకుడు, రిజల్ట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ అని అర్థం కాగా టెస్ట్ మ్యాచ్ మాదిరిగా కేవలం అప్పుడో ఇప్పుడో ఏదో ఒక నిరసనతో కాలం వెళ్లదీస్తున్నారన్నది ఆ మాటల అంతరార్థంగా తెలుస్తోంది. అధికారమే లక్ష్యమైతే ఈ స్థాయి పోరాటాలు సరిపోవన్నది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై రకరకాలుగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు బీజేపీలోని అసంతృప్త నేతలు, కింది స్థాయి కార్యకర్తల గడమే రాకేష్ రెడ్డి వినిపించారని కొందరంటుంటే, పార్టీకి సూచన చేస్తే కూడా రాద్ధాంతమేనా అనేవారు మరికొందరున్నారు. అయితే అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన మాటలను ఇలా బహిరంగ వేదికపై మాట్లాడడం కరెక్ట్ కాదనేవారు ఉన్నారు. ఏదేమైనా డైరెక్ట్ గా రాష్ట్ర నాయకత్వాన్నుద్దేశించి ఆయన చురకలు వేయడం కమలదళంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రికెట్ కామెంట్స్ లో భాగంగా ఎవరు బ్యాటర్, ఎవరు బౌలర్, ఎవరు కీపర్ అనే విషయాన్ని నాయకత్వం గుర్తించాలని రాకేష్ రెడ్డి సూచించడం వెనక పార్టీలో సమర్థులను సరిగ్గా వినియోగించుకోవడం లేదనే ఆవేదన కనిపిస్తోందని కాషాయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. గెలిచే సత్తా ఉన్న వారిని, గెలిపించే సత్తా ఉన్న వారిని, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారిని ఫ్రంట్ లైన్ లో పెట్టాలన్నది రాకేష్ రెడ్డి ఉద్దేశమని పార్టీలోని మరో వర్గం చెప్తోంది. ఎన్ని కాదు గాని ఎన్ని మ్యాచ్లు ఆడామన్నది కాదు,
ఫైనల్ మ్యాచ్ ఆడి గెలవాలంటూ ఆయన చేసిన మరో కామెంట్ పార్టీ పెద్ద తలకాయలకు సవాల్ విసురుతోంది. మొత్తానికి మహాధర్నా వేదిక బీజేపీకి మహా మైలేజ్ వచ్చిందో లేదో కానీ ఇలాంటి బలమైన వాయిస్లు బయటకొచ్చాయని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దీన్ని రాష్ట్ర పార్టీ పెద్దలు ఎలా స్వీకరిస్తారో చూడాలి.